సో గ్రేట్. ఇప్పుడు మనం వీడియో మిక్సింగ్ చేస్తాం, ఆడియో మిక్సింగ్ చేస్తాం, ఫైనల్ మిక్స్ చేస్తాం. ఇప్పుడు ఫైనల్ మిక్స్ మన దగ్గర రెడీగా ఉన్నది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ సెన్సార్‌కి అప్రోచ్ అవ్వాలండి. మీకు అంతా ఓకే అయిపోయింది అనుకున్నట్లయితే సెన్సార్‌కి అప్రోచ్ అవ్వాలి. ఓకే. సో, జనరల్‌గా సెన్సార్‌కి మినిమమ్ 30 డేస్ అనేది ఖచ్చితంగా పడుతుంది. అంటే డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం అప్లై చేసిన తర్వాత అప్లై చేసిన దగ్గర ఎలా నుంచి అప్లై స్క్రీన్ చేస్తారండి వరకు జనరల్‌గా? ఇది దానికి ఆన్‌లైన్ ఉంటుందండి. ఆన్‌లైన్ ఆన్‌లైన్. పోర్టల్‌లో మనం అప్లై చేసుకొని చాలానది ఫీ అది పే చేసేస్తే వాళ్ళ పర్టిక్యులర్ స్లాట్‌లో మనకి ఇస్తారు. ఆ ఓకే. స్లాట్‌లో అది మనం ఒక అంటే స్పెసిఫైడ్ థియేటర్స్ ఉంటాయి. ఆ థియేటర్ మనం ఆన్‌లైన్ స్క్రీనింగ్ చేస్తే వాళ్ళొచ్చి ఎగ్జామినింగ్ కమిటీ వచ్చి చూస్తారు. ఓకే. సో, వాళ్ళు గనక చూసిన తర్వాత ఎలాంటి అబ్జెక్షన్స్ పెట్టకపోతే మనకు ఓకే. వాళ్ళు అబ్జెక్షన్స్ పెట్టి ఈ సీన్స్ కొంచెం కొన్ని వర్గాల్ని లేదా ఏదైనా హ్యూమన్స్ అబ్జెక్షనబుల్ యానిమల్స్ కంటెంట్ ఏమన్నా ఉంటే వాళ్ళు మనకి కరెక్షన్స్ చెప్తారు. ఓకే. సో, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు డూ ద కరెక్షన్స్ నో ప్రాబ్లమ్. మళ్ళీ ఇంకోసారి వెళ్లి అప్లై చేయాలి. దీనికి ఎక్కువ టైం పడదు. అయితే 1 వీక్‌లో మీరు మళ్ళీ వెళ్ళొచ్చు. ఓకే. సో, 1 వీక్‌లో వెళ్తారు. మళ్ళీ మీ ఇచ్చిన క్లియరెన్స్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకుంటారు. లేదు నాకు ఇలానే కావాలి. నాకు నేను ఏదైతే సీన్ అయితే ప్రెజెంట్ చేశానో నాకు అది యాజ్ ఇట్ ఈస్‌గా కావాలన్నట్లయితే వాళ్ళు ఆల్రెడీ ఏదైతే సర్టిఫికేట్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారో లైక్ ఏ అవ్వచ్చు, యూబై అవ్వచ్చు. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ మనం తీసుకొని అడ్జస్ట్ అవ్వాలి. ఓకే. లేదు నేను చేంజ్ చేస్తాను. నాకు కంప్లీట్ యూ సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీ మూవీ తీయొచ్చు. యూ సర్టిఫికేట్ కోసం ట్రై చేయొచ్చు. సో, నేను కొంచెం కాంప్రమైజ్ అవుతాను, మారుస్తాను అన్నట్లయితే వాళ్ళు వెయిట్ చేస్తారు. ఒక 1 వీక్‌లో మళ్ళీ మనకి ఇంకో స్క్రీనింగ్ అవుతుంది. అది అయిన తర్వాత వాళ్ళు ఫైనల్‌గా మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే.